శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబికాయ నమ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. దేవి భాగవతం వింటూ ఉన్నాము. ముందు భాగంలో గాయత్రి మంత్రాక్షర మహిమలు, గాయత్రి కవచము, గాయత్రి స్తోత్రము, గాయత్రి అష్టోత్తర సహస్రనామం, తర్వాత దీక్షా ప్రదానము, ఇవన్నీ విన్నాము. స్థండిలకొండ సంస్కారాలు కూడా విన్నాము. ఇప్పుడు దీక్షా స్వీకారం గురించి చెబుతూ ఉన్నారు, విన్నాం. అటుపైనే గురువు గారు శిష్యుణ్ణి అడిగి అగ్నిగుండం దగ్గరికి పిలవాలి. అప్పటికే శిష్యుడు స్నానం చేసి సంధ్యవారిచి వస్త్రద్వయం ధరించి బంగారు ఆభరణాలు దాల్చి కొత్త కమండలువులు చేతబట్టి సిద్ధంగా ఉండాలి. గురు సన్నిధికి వచ్చి నమస్కరించాలి. సభాసదులకు కుల దేవతలకు నమస్కరించాలి. పీట మీద కూర్చోవాలి. అప్పుడు అతన్ని గురువు గారు కృష్ణ దృష్టులతో, కృపా దృష్టులతో చూడాలి. తన చైతన్యము అతని శరీరంలోనికి ప్రవేశించినట్టు భావించాలి. హోమం చేయడం వల్ల లభించిన దివ్య దృష్టితో అధ్వసం శోధనం చేయాలి. ఇతడు శుద్ధాత్ముడు అవుతాడా కాడా, దేవతానుగ్రహానికి యోగ్యుడా కాదా పరిశీలించాలి. శిష్యుడి శరీరంలో షడధ్వ పరిశీలన చేయాలి. పాదాలలో కళాధ్వాన్ని, సంధిబంధాల్లో తత్వాధ్వాన్ని, నాభిలో భువనాధ్వాన్ని, హృదయంలో వర్ణాధ్వాన్ని, పాలభాగంలో పదాధ్వానాన్ని, మూర్ధంలో మంత్రాధ్వానాన్ని విశోధించాలి. ఒక్కొక్క అధ్వాన్ని పరిశీలిస్తున్నప్పుడు శిష్యుడు దర్భ కూర్చోతో తాకుతూ శోభయాముమద్మానం స్వాహ అంటూ నేతితో తడిపిన తెలలు తారాఢ్యంగా 8 సార్లు హోమం చేయాలి. ఇలా 6ంటికి చేశాక ఆ షడధ్వాలు బ్రహ్మలో లీనమైనట్టుగా భావించాలి. మళ్ళీ వాటి మీద సృష్టి మార్గాన పునరుత్పాదన చేయాలి. అప్పుడు మళ్ళీ తన చైతన్యాన్ని శిష్యుడిలో విలీనం చేయాలి. పూర్ణాహుతి ఇచ్చి మంత్రాధిష్టాన దేవతను కలసలోనికి ఆహ్వానం చేయాలి. మళ్ళీ వ్యాహృతులతో హోమం చేసి అగ్నికి అంగాహుతులనిచ్చి అగ్నిని ఆత్మయందు విసర్జించాలి. శిష్యుడి కళ్ళకు గుడ్డ కట్టాలి. నేత్రమంత్రం జపిస్తూ అగ్నిగుండం నుంచి శిష్యుణ్ణి మండలంలోనికి తీసుకుని వెళ్ళాలి. ముఖ్యదేవికి అతడి చేతులతో పుష్పాంజలి సమర్పింపజేయాలి. కళ్ళకు కట్టిన గుడ్డ విప్పాలి. దర్భాసనం మీద కూర్చోబెట్టాలి. కల్పోక్త విధంగా శిష్యదేహంలో భూతశుద్ధి చేయాలి. న్యాసాలు జరపాలి. అప్పుడు వేరొక మండలంలో కూర్చోబెట్టాలి. కుంభంలో ఉన్న చిగురాకుల్ని శిష్యుడి శిరస్సున ఉంచి మాతృగను జరపించాలి. దేవతాత్మకాలైన కుంభోదకాలతో స్నానం చేయించాలి. వెంటనే రక్షార్థంగా వర్ధనీ జలము చిలకరించాలి. అప్పుడు శిష్యుడు లేచి బట్టలు మార్చుకోవాలి. భస్మావలేపనము చేసుకోవాలి. గురు సన్నిధికి రావాలి. అప్పుడు దయామయుడై గురువు గారు తన హృదయం నుంచి మహాదేవి నిర్గమించి శిష్యుడి హృదయంలో ప్రవేశించినట్టు భావించాలి. ఆ ఉభయ దేవీమూర్తులకు
ఐక్యాన్ని భావిస్తూ గంధ పుష్పాదులతో పూజ చేయాలి. తన కుడి చేతిని శిష్యుడి శిరస్సుపై ఉంచి కుడి చెవిలో మహాదేవి మహామంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాలి. వెంటనే ఆరంభించి శిష్యుడు ఆ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దేవతారూపుడైన గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. తన సర్వస్వము సమర్పించాలి. జీవితము అనన్య బుద్ధిగా మెలగాలి. ఋత్విక్కులకు దక్షిణలిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. సువాసనులకు, కుమారీమణులకు, వటువులకు, దేన అనాథ దరిద్రులకు లోపించకుండా బట్టలు, భోజనాలు పెట్టాలి. ధన సువర్ణాదులు కూడా యథాశక్తిగా ఇవ్వచ్చును. తన కృతార్థతను గురించి ఆ మహామంత్రాన్ని నిత్యము ఉపాసించాలి. నారద, ఉత్తమోత్తమైన దీక్షావిధి సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇదంతా బాగా భావన చేసి దేవీ పాదపద్మాలను శ్రమాశ్రయించు. ఇంతకన్నా బ్రాహ్మడికి ఉత్తమ ధర్మం లేదు. వేద మార్గానుమయాలు వారి వారి గుహ్యోక్త పద్ధతులలో మంత్రోపదేశాలు చేయవచ్చు, పొందవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది సనాతనమైన తాంత్రిక రీతి. గురువులు చెప్పిన మార్గంలోనే ప్రయాణించడమే ఎప్పటికీ శ్రేయస్కరం. నువ్వు అడిగావు, నేను చెప్పాను. పరాంబికను సేవించు, త్రికరణ శుద్ధిగా ఉపాసించు. నిత్యము నేను అలా ఆరాధించి ఇలా పరనిర్వతిని పొందుతూ ఉంటాను అని నారాయణ మహర్షి సంభాషణ ముగించాడు. కన్నులు మూసుకొని దేవీ పాదపద్మాలను జయిస్తూ సమాధిలో మునిగిపోయాడు. నారదుడు వినతగాత్రుడే ఆ ముని శిఖామణికి, జ్ఞానస్వరూపునికి, ఆ కృపా జలనిధికి, ఆ అమృతాంతరంగునికి, ఆ శిష్యవత్సలునికి, ఆ నిష్ఠానిధికి సాష్టాంగ నమస్కారం చేసి దేవీ దర్శన లాలసుడే వెంటనే తపస్సుకు వెళ్ళిపోయాడు. సౌనకాది మునులారా, నారద నారాయణ సంవాద రూపకంగా ఈ విషయాలన్నీ మా గురువుగారు వ్యాస భగవానుడు జనమేజయ మహారాజుకు ఉపదేశించారు. వాటినే యథాతథంగా నేను చెబుతున్నాను. ఇంతకు మించి ఇందులో నా ప్రయోజకత్వము ఏమీ లేదు అన్నాడు సూత మహర్షి. సూత మహర్షి, వినయశీలివి గనక నువ్వు ఇలాగే అంటావు. ఎన్నెన్ని విశేషాలు చెప్పావు, ఎంతెంత సందేహాలు తీర్చావు. నీ జ్ఞానము, నీ పరిజ్ఞానము అమోఘము, అనన్యము. ఇంత విన్నాక జనమేజయుడేమన్నాడు? వ్యాసుడు ఇంకా ఏమి చెప్పాడు అది కూడా తెలియజేయి, వినాలని మాకందరికీ కుతూహలంగా ఉంది అన్నారు సౌనకాది మునులు. సూతుడింకిప్పుడు వ్యాస జనమేజయ సంభాషణగా కథను కొనసాగించాడు. హే భగవాన్ వ్యాస, సర్వధర్మజ్ఞ, సర్వశాస్త్ర విధాంవర, ద్విజులందరూ శక్తిని ఆరాధించాలనే కదా వేదం చెప్పింది. సంధ్యాకాలాల్లోనేమిటి, ఇతర సమయాల్లోనేమిటి జగన్మాత నిత్యము ఉపాసించాలి. మరి అలాంటప్పుడు కొందరు ద్విజులు దేవి వరివస్యను విడిచిపెట్టి ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు. ఎందుకని? కొందరు వైష్ణవులు, కొందరు గాణాపత్యులు, కొందరు కాపాలికులు, కొందరు బౌద్ధులు, కొందరు దిగంబరులు, ఇలా రకరకాల వారు కనిపిస్తూ ఉన్నారు. వేదవాక్కు పట్ల వీరికి శ్రద్ధ లేనట్ట? నువ్వే సందేహం తీర్చు. బుద్ధిమంతులు, పండితులు, నానాతర్క విచక్షణులు అయ్యుండి వేదాల పట్ల శ్రద్ధ లేకపోతే ఎలాగా? స్వీయ శుభ పరంపరను ఎంతటి బుద్ధిహీనుడైనా కోరి భంగపరుచుకోడే. అటువంటిది వీరంతా దేవీ సేవను విడిచిపెట్టేశారంటే కారణం ఏమిటో ఊహించలేకపోతున్నాను. దయచేసి సందేహం తెలుపు. అలాగే నీ ప్రసంగంలో మణిద్వీప మహిమను గురించి వాచవిగా చెప్పావు. దేవీ నివాసం అన్నావు. దాన్ని సవిస్తరంగా కనులకు కట్టించు. నేను భక్తుణ్ణి, శ్రద్ధగా వింటున్నవాణ్ణి. నాలాంటి వారికి గురువులు ప్రసన్నులై గుయ్యాలను సైతము ప్రకటన చేస్తారు కదా. జనమేజయ మహారాజా, అడగవలసిన సమయంలో అడిగావు.
బుద్ధిమంతుడువు, వేదాల పట్ల శ్రద్ధ కలవాడువు కనుక నీకు దాచకుండా అన్నీ చెప్పవలసిందే, నీ సందేహాలు తీరుస్తాను విను. ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠము. పూర్వకాలంలో మదోద్ధయుతులే దైత్యులు దేవతలతో యుద్ధం చేశారు. అది 100 ఏళ్లు సాగిన మహాయుద్ధము, మహావిస్మయాకారము. నానా శస్త్ర ప్రహరణాన్వితము, నానా మాయా విచిత్రము, జగద్వికి వినాశకము. ఎట్టకేలకు పరాశక్తి కృపా విశేషం వల్ల దేవతలు జయించారు. దైత్యులు స్వర్గాన్ని భూగోళాన్ని విడిచిపెట్టి పారిపోయి తలదాచుకున్నారు. అప్పుడు దేవతలు అది అంతా తమ ప్రయోజనకత్వమే అనుకుని పరాక్రమాలను పరస్పరం ప్రశంసించుకుంటున్నారు. మోహ విభ్రాంతిలో పడి చంకలు కొట్టుకుంటూ తమను తాము పొగుడుకుంటూ ఉన్నారు. మనకు జయం కలగక చస్తుందా? మన మహిమ అటువంటిది. మనం సర్వోత్తరులం, మహావీరులం. మన ముందు దైత్యులు ఎక్కడ నిలుస్తారు? పామరులు, పిరికిబందులు, పరాక్రమహీనులు. మనము మహాయశస్సులం, తేజస్సులం, సృష్టి స్థితి లయకారకులము. దైత్యులు మనకొక లెక్క. ఇలా మోహం తలకెక్కి పరాశక్తి మహిమను పూర్తిగా మరిచిపోయి చిందులు తొక్కుతూ ఉన్న దేవతలను చూసిన జగదాంబిక జాలిపడింది. కరుణిద్దామనిపించి యక్ష రూపంలో అక్కడ అవతరించింది. ఆ రూపంలో కోటి సూర్య ప్రతీకాశము, చంద్రకోటి సుశీతలము, విద్యుత్కోటి సమానాభం, హస్తపాదాది వర్జితము, ఎప్పుడూ ఎక్కడా విన్నది కాదు, కన్నది కాదు. ఆ రూపము, ఆ తేజస్సు పరమ సుందరంగా అద్భుతావహంగా ఉంది. ఏమిటిది? దైత్యుల దుశ్చేష్ట కాదు కదా, ఏదో తెలియని మహామాయ కాదు కదా. దేవతలం మనకే ఎంత విస్మయాన్ని కలిగిస్తున్నది. దీన్ని ఎవరు నిర్మించి పంపించి ఉంటారు చెప్పమా? దేవతలంతా గుమికూడి చర్చలు జరిపారు. ఆ రూపం దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వని అడగాలి. పూర్వోత్తరాలు తెలుసుకోవాలి, బలాబలాలు తేల్చుకోవాలి, అప్పుడు ప్రతిక్రియ చేయాలి అని ఒక వ్యూహం నిర్ణయించారు. వెంటనే ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పిలిచాడు. వహిని, దేవతలకు నువ్వే కదా ముఖస్థానీయుడివి, అంచేత నువ్వే వెళ్ళు, అదేమిటో తెలుసుకో అని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవుడు త్వరగా వెళ్ళాడు. ముందుగా ఆ యక్షరూపమే నువ్వెవడవని అగ్నిని ప్రశ్నించింది. నీ శక్తి ఎంతో చెప్పమంది. నేను అగ్నిని, జాతవేదసుడను, అన్నింటినీ దహించివేయగల శక్తి నన్ను నమ్మి నాలో ఉంది అని అగ్నిదేవుడు బదులు పలికాడు. ఓహో అలాగా, అయితే ఈ గడ్డి పరకను దహించు. నువ్వు ఉంది అని చెప్పుకుంటూ ఉన్న శక్తి నీలో ఉందో లేదో చూస్తాను అంటూ ఆ యక్ష తేజో రూపము ఒక గడ్డి పరకను అగ్నిదేవుడు ముందు విసిరింది. వహినిదేవుడు ఎంతగానో ప్రయత్నించాడు. తన బలం అంతా కూడగట్టుకుని మరీ ప్రయత్నించాడు. కానీ ఎంతకీ గడ్డి పరకను ఏమి చేయలేకపోయాడు. సిగ్గుపడిపోయాడు. తనకేమైంది ఇవాళ అంతుపట్టడం లేదు. దేవతల దగ్గరికి పరుగు పెట్టాడు. దేవతలంతా ఒక్కసారిగా మీద పడ్డారు. ఎవరో ఏమిటో తెలుసుకు వచ్చావా? అగ్నిదేవుడు సిగ్గుతో ముఖం తెంచుకున్నాడు. జరిగిందంతా చెప్పాడు. మన బతుకులు వట్టి బూటకాలు, వృధాభిమానంతో విర్రవీగుతున్నాము, చీచి అని ముగించి తొలగిపోయాడు. ఇంద్రుడికి పట్టుదల వచ్చింది. వాయుదేవుణ్ణి పిలిచి, జగత్తులో అంతటా నువ్వే నిండి ఉన్నావు. నీ కదలికలతోనే అన్నీ కదిలేది. నువ్వు ప్రాణరూపివి, ప్రాణశక్తికి సర్వశక్తి విధాయకుడివి. నువ్వు వెళ్ళి తెలుసుకునిరా, నీకన్నా సమర్థుడెవడు అని గాలిదేవుడికి కాస్త గాలి కొట్టి పంపించాడు. వాయుదేవుడు ఉబ్బిపోయాడు, మహావేగంగా వెళ్ళాడు. యక్షరూపిణి మళ్ళీ అదే ప్రశ్న వేసింది. నేను వాయువును, సర్వశక్తి సంపన్నును, దేనినైనా ఎగురుకొట్టగలను, నా వల్లనే ఈ జగత్తు బతుకుతోంది అంటూ సగర్వంగా పలికాడు. అయితే ఈ గడ్డి పరకను కదుపు అంది యక్షరూపం. లేకపోతే తల దించుకుని నోరు మూసుకుని వచ్చిన దారినే
వచ్చిన చోటుకే పో అని కూడా అనేసింది. వాయుదేవుడికి అభిమానం పుడుచుకుని వచ్చింది. గట్టిగా ప్రయత్నించాడు. గడ్డి పరుగును కదిలించలేకపోయాడు. శృంఖభంగమైంది. తలదించుకుని నోరు మూసుకుని పరుగులు తీశాడు. ఇంద్రాదులకు వృత్తాంతం చెప్పాడు. ఇదేమిటో అసలు తెలియడం లేదు. మనం అసమర్థులము, మిథ్యాభిమానులము. అదేదో అలౌకిక యక్ష తేజస్సు, పరమ దారుణ తేజస్సు అనేసి తాను జారుకున్నాడు. ఈసారి దేవతలంతా కలిసి ఇంద్రుడిని ఎగదోశారు. నువ్వు దేవనాయకుడవు, యక్షుల్ని బాగా ఎరుగుదువు కనుక నువ్వే వెళ్ళు అంటూ వెళ్ళు అన్నారు. నువ్వే వెళ్ళు అంటే నువ్వే వెళ్ళు అన్నారు. సరే తెలుసుకుని వస్తాను అంటూ దేవేంద్రుడు సగర్భంగా బయలుదేరాడు. యక్షరూపాన్ని తరిమాడు. ఆ తేజోరూపం ఇంద్రుడిని తరిమింది. చాలా దూరం తరుముకుంటూ వెళ్ళి చటుక్కున మాయమైంది. మాటామంతి వినపడటం లేదు. ఇంద్రుడికి దిక్కుతోచడం లేదు. దారుణమైన అవమానం అనిపించింది. తననే మాయ చేసిందా? కనుగప్పి పారిపోయిందా? దేవసభకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను, ఏమి చెప్పను? దేవతల ముందు ఎంత అవమానము! మహాత్ములకు అభిమానమే ధనమన్నారు. అది పోయాక బ్రతికి ఏమి లాభము? చావుతో సమానము కనుక నాకిక మరణమే శరణ్యము అని నిశ్చయించుకుని ఆ పని చేయబోయాడు. సరిగ్గా అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. సహస్రాక్షక మాయా బీజాక్షరం జపించు, సుఖపడతావు అంది. వెంటనే అక్కడే తపస్సు కూర్చున్నాడు. కనులన్నీ మూసుకుని మాయా బీజాక్షరాన్ని 1,00,000 సంవత్సరాలు నిరాహారుడే జపించాడు. ఒక్క చైత్ర నవమి నాడు సూర్యుడు నడినెత్తునకు వచ్చిన వేళ మళ్ళీ అదే యక్షరూపం, అదే తేజపుంజం, అదే ప్రదేశంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. అయితే ఈసారి ఆ తేజోమండలానికి మధ్యలో నవయవనంలో ఒక కుమారి రూపం కనిపించింది. మహాదేవి ఆత్మావిష్కరణం. భాస్వజ్జపాకుసుమ సమాభ బాలకోటి రవిప్రభ బాలసీతాంశుమకుట వస్త్రాంతర్జ్వంజిస్తని వర పాశ అంకుశ అభయ హస్తాలు 4 రమణీయాంగి కోమలాంగ లతిక శివ భక్త కల్పద్రుమం అంబిక నానాభూషణ భూషిత త్రినేత్ర మల్లిగా మాలిక కబరీజోట విరాజిత. ఆమెకు 4 వైపులా 4 వేదాలు రూపుదాల్చి నిలబడి స్తుతిస్తూ ఉన్నాయి. ఆమె పెదవుల కాంతులు వ్యాపించినంత మేర నేల పద్మరాగాలు తాపించినట్టు అవుతోంది. ప్రసన్న స్మరవదన కోటి కందర్ప సుందర రక్తాంబర పరాధీన రక్తచందన చర్చిత ఉమాదేవి హైమవతి నిర్వ్యాజ కరుణామూర్తి సర్వకారణ కారణ మహేంద్రుడు దర్శించాడు. నిర్జరుల్లో గుండెల్లో పొంగులెత్తాయి. కన్నులు చెమ్మగిల్లాయి. గొంతు దగ్ధమైంది. తనువు పులకించింది. ఉక్కిరి బిక్కిరి అవుతూ సాష్టాంగపడ్డాడు. స్థుతులు నృతులు జాలువారాయి. అమ్మ, ఆ యక్షరూపం ఏమిటి? ఎందుకు అలా అవతరించావు? ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అనుగ్రహించు తల్లి అని అభ్యర్థించాడు. కరుణా సముద్రం పలికింది. ఇంద్ర, నా రూపమే పరబ్రహ్మము, సర్వకారణ కారణము, మాయాధిష్టానము, సర్వసాక్షి, నిరామయం. సర్వవేదాలు ఏ పదాన్ని శిరసావహిస్తున్నాయో, సర్వ తపస్సులు సారాంశంగా ఏ పదాన్ని చెబుతున్నాయో, సర్వ తపస్సులు దేన్ని కోరి బ్రహ్మచర్యం పాటిస్తున్నారో ఆ పదాన్ని ఒక్క ముక్కలో నీకు చెబుతున్నాను, గ్రహించు. ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ తదేవాహుశ్చ హ్రీంమయం ద్వే బీజే మమ మంత్రేస్తో ముఖస్త్వేన సురోత్తమ. సురనాయక, ఓం అనే ఒక్క అక్షరమే పరబ్రహ్మము. దాన్ని హ్రీంమయంగానూ పలుకుతూ ఉన్నారు.
ఇవి రెండే నా మంత్రంలో ముఖ్యమైన బీజాక్షరాలు. నన్ను నేను భాగద్వయం చేసుకుని జగత్తును సృష్టిస్తున్నాను. అందులో ఒక భాగం ఓం సచ్చిదానంద నామకం. రెండవది మాయా ప్రకృతి సంచితం. ఆ మాయయే హ్రీం పరాశక్తి. నేను శక్తిమతిని, ఈశ్వరిని. జాబిల్లి వెన్నెలలాగా నేను మాయా అవిభాజ్యులం, అభిన్నలం. ఈ మాయ నాదే. సామ్యావస్థాత్మికం. ప్రళయంలో సకల జగత్తులు నాలో లీనమయ్యి అభిన్నంగా ఉంటాయి. కర్మ పరిపాకవశాన ప్రాణకోటికి పునఃసృష్టి, పునర్జన్మలు, పునరూపాలు నా నుంచి అభివ్యక్తమవుతూ ఉంటాయి. అంతర్ముఖమైన అవస్థను మాయ అంటారు, బహిర్ముఖమైన అవస్థను తమస్సు అంటారు. దాని నుంచే ప్రాణకోటి సంభవిస్తుంది. సృష్టి సమయంలో అదే రజోగుణం అవుతుంది. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణత్రయాత్మకులయ్యారు. త్రిమూర్తులలో రజోగుణాధికుడు బ్రహ్మ, సత్వగుణాధికుడు విష్ణువు, తమోగుణాధికుడు రుద్రుడు. స్థూలదేహము బ్రహ్మ, లింగదేహము అంటే సూక్ష్మదేహము శ్రీహరి, కారణదేహము రుద్రుడు, తురీయావస్థను నేనే. సామ్యావస్థ అన్నానే, అది సర్వాంతర్యామి రూపిణి. అటుపైన పరబ్రహ్మమైన నా రూపము రూపవర్జితము. అందుకనే నా రూపము నిర్గుణము, సగుణము అని రెండు విధాలు. వీటిలో నిర్గుణ రూపము మాయారహితము, సగుణ రూపము మాయా సహితము. నేను జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి జీవుల్ని వారి కర్మానుసారంగా ప్రేరేపిస్తూ ఉంటాను. సృష్టి స్థితి తిరోధానాలకు నేనే ప్రేరణ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కారణాత్మకులుగా చేసేది నేనే. నాకు భయపడి నా ఆజ్ఞగా గాలి వీస్తున్నాడు, సూర్యుడు వెలుగుతున్నాడు. మీరంతా చేసే పనులు నా ఆజ్ఞలే. కనుక నేను సర్వోత్తమును. నా అనుగ్రహం వల్లనే రాక్షస యుద్ధాల్లో మిమ్మల్ని జయం వరిస్తోంది. మిమ్మల్ని కీలుబొమ్మలుగా ఆడిస్తున్నది నేనే. ఒక్కొక్కప్పుడు మీకు, ఒక్కొక్కప్పుడు దైత్యులకు విజయం అందిస్తూ ఉంటాను. నేను స్వతంత్రను. నా ఇచ్చయే నాది. కర్మానురోధంగా అన్నీ చేస్తూ ఉంటాను. సురోత్తమ, సర్వాత్మికను నన్ను విస్మరించి మీరు విజయగర్వంతో విర్రవీగారు. అది అంతా మీ ప్రయోజకత్వమే అని అహంకరించారు, మోహంలో పడ్డారు. మీ కళ్ళు తెరిపించాలనే అనుగ్రహ బుద్ధితో మీ శరీరాల్లో ఉన్న నా శక్తుల్ని బయటకు తీసి తేజోమండలంగా యక్షరూపంగా అవతరింపజేశాను. మీ అహంకారాలను అణచివేశాను. మీ శక్తిహీనత మీకు తెలిసి వచ్చేటట్టు చేశాను. కనుక ఇక నుంచి నిరంకారులే సచ్చిదానంద రూపిణి నన్ను శరణు వేడండి అని చెప్పి అంతర్ధానం చెందింది. జనమేజయ అప్పటి నుంచి ఇంద్రాది దేవతలందరూ అహంకారం విడిచిపెట్టి పరమేశ్వరి పాదపద్మాలను ఉపాసించను ఆరంభించారు. త్రిసంధ్యల్లోనూ గాయత్రిని జపించడము, యజ్ఞ భాగాలను మహాదేవికి నివేదన చేయడము ఇత్యాది కార్యక్రమాలు అనుష్ఠించారు. ఈ రకంగా అందరూ సత్యయుగంలో గాయత్రి జపతత్పరులు, తారాహరులేక జపనిష్ణాతులు అయ్యారు. తక్కిన హరిహరోపాసనలు ఏవి నిత్యకర్మలు కాదు. గాయత్రి ఉపాసన ఒక్కటే నిత్య విధిగా వేదాలు అన్నీ ముక్తకంఠంతో చెబుతూ ఉన్నాయి. ఇది ఒక్కటి చేస్తే చాలు, ద్విజులకు కృతకృత్యత్వమే. తక్కిన సత్కర్మలు ఏవి చేసినా చెయ్యకపోయినా గాయత్రి మాతని నిష్ణాతుడైతే చాలు, ద్విజుడు ముక్తి పొందుతాడని మనువే స్వయంగా చెప్పాడు. అంతటి శక్తి సంపన్నము, వేదత్రయ ప్రతిపాదితమును అయిన
గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించితే విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం. అందుకని తొట్టతొలి కృతయుగంలో ద్విజోత్తములందరూ గాయత్రి రూపాన దేవి పాదపద్మాలను ఉపాసించారు. గాయత్రి మహిమ గౌతముడి కథ. జనమేజయ ఒకప్పుడు ప్రాణకోటి కర్మవశాన 15 సంవత్సరాల కరువు వచ్చింది. వానలు లేక అంతటా దుర్భిక్షం విలయతాండవం చేసింది. ఇంటింటా మృతదేహాలే, లెక్క పెట్టడం ఎవరి తరమో కాలేదు. ఆకలికి తట్టుకోలేక చనిపోయిన వారు, చనిపోగా మిగిలిన వారు పందుల్ని, కుక్కల్ని, గుర్రాల్ని, ఏ జంతువు దొరికితే ఆ జంతువును చంపుకుని తిన్నారు. కొందరు మానవ శవాలనే భక్షించారు. తల్లి కొడుకును కానీ మగడు భార్యని భక్షించే భయంకర దుర్భిక్షం అది. ఈ దశలో బ్రాహ్మణులకు ఒక ఆలోచన వచ్చింది. గాయత్రి జప మహిమ కారణంగా గౌతముడి ఆశ్రమంలో దుర్భిక్షం లేదని, సుభిక్షంగా ఉందని వింటున్నాము. ఇప్పటికే చాలా ప్రాణకోటి అక్కడికి చేరుకుందని, సుఖంగా జీవిస్తోందని తెలిసింది కనుక మనం కూడా వెళ్ళి ఆ మహర్షిని ఆశ్రయిద్దాము అని నిశ్చయించుకొని అగ్నిహోత్రాలతో, కుటుంబాలతో, గోవులతో, సదా దాసీ జనంతో అందరూ బయలుదేరి వెళ్ళారు. అన్ని దిక్కుల నుంచి ఒక్కసారిగా తరలి వెళ్ళారు. అంతమంది బ్రాహ్మణులను చూసి గౌతముడు సగౌరవంగా నమస్కరించాడు, ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు, కుశల ప్రశ్నలు వేశాడు, ఆగమ కారణం తెలుసుకున్నాడు, అందరికీ అభయం ఇచ్చాడు. ఇదే మీ ఇల్లు అనుకోండి, నేను మీ దాసుడిని అనుకోండి, ఈ దాసుడు ఉండగా మీకు చింత ఏమిటి? మీ వంటి తపోధనుల రాకతో నేను నిజంగా ధన్యుణ్ణి అయ్యాను. మీ దర్శన భాగ్యం చేతన ఎవరికైనా దుష్కృత్యాలన్నీ సుకృతాలైపోతాయి. మీరంతా ఇలా వచ్చి పాదధూళితో నా గృహాన్ని పావనం చేస్తున్నారు. నాకంటే ధన్యుడెవరు? ఇక్కడే అందరూ హాయిగా ఉండండి, మీ సంధ్యావందన జపాధికాలు నిర్విఘ్నంగా జరుపుకోండి అని అందరినీ ఊరడించి ధైర్యం చెప్పి విడిది చేయించాడు. తర్వాత తాను లోపలికి వెళ్ళి గాయత్రిని ప్రార్థించాడు. మహావిద్య, వేదమాత, పరాత్పర, వ్యాహృతి త్రయంలో మహామంత్రస్వరూప ఓంకార రూపిణి, సౌమ్యావస్థాత్మిక హ్రీంకార రూపిణి, స్వధాస్వరూప సకలార్థ ప్రదాయని నమో నమః నమో నమః. భక్తకల్పత అవస్థాత్రయ సాక్షిణి, తుర్యాతీత స్వరూప సచ్చిదానంద రూపిణి, సర్వ వేదాంత సంవేద్య సూర్యమండల వాసిని, ప్రాతకాలంలో రక్తవర్ణంలో బాలరూపిణివై, మధ్యాహ్న సమయంలో యువతివై, సాయం వేళలో కృష్ణవర్ణంలో వృద్ధవై అలరారే జగన్మాత నమో నమః. సర్వభూత సృష్టికి అరణి వంటిదాన పరమేశ్వరి అనుగ్రహించు. గౌతముని ప్రార్థనకు సంతోషించిన గాయత్రిమాత ప్రత్యక్షమైంది. అందరినీ అన్నపానాదులతో పోషించడానికి వీలుగా పూర్ణపాత్రను ప్రసాదించింది. మహర్షి, నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది, ఈ పాత్ర స్వీకరించు అని అందించి అంతర్ధానం చెందింది. అన్నరాశులు పర్వతాకారాలుగా ఆవిర్భవించాయి. షట్లోపేతంగా వంటకాలు ఆవిర్భవించాయి. కోరుకున్న భూషణాలు, వస్త్రాలు, యజ్ఞ సామగ్రి, పాత్ర సామగ్రి, సంభారాలు. గౌతముడు ఏ క్షణాన ఏది కావాలనుకుంటే అది సమృద్ధిగా అందించింది ఆ గాయత్రి పూర్ణపాత్ర. విప్రులకు ఆయా వస్తువులను పుష్కలంగా పంచిపెట్టాడు. మహిషాది పశువులను కూడా ఆవిర్భవించాయి. వాటిని విప్రులకు బహుకరించాడు. వాటికి కావలసిన ఆహారము అందింది. గౌతముడి సూచన ప్రకారము అందరూ కలిసి అక్కడే అనేక యజ్ఞాలు నిర్వహించారు. ఆశ్రమ ప్రాంతం స్వర్గసీమను తలపించింది. సమస్త సమృద్ధులతో కళకళలాడింది. ముల్లోకాలలోనూ ఏ సుందర వస్తువు ఉన్నా అదల్లా అక్కడ ఆవిర్భవించింది. వస్త్ర చందన భూషణాలతో విప్రులందరూ దేవపురుషుల్లాగా ఉండే వారి స్త్రీలందరూ దేవతా స్త్రీలే అనిపించారు. ఆ దివ్య వస్త్రాలు కానీ దివ్య భూషణాలు కానీ అలా ఉన్నాయి. ఆశ్రమ మండలంలో నిత్యోత్సవంగా కాలం గడుస్తుంది.
రోగ రాక్షస చోరభయాలు లేవు. శతయోజన విస్తీర్ణమైన ఆశ్రమ మండలము ఇంకా రకరకాల ప్రాణకోటిని ఆకర్షించింది. ఎవరు వచ్చినా ఏది వచ్చినా అందరికీ స్వాగతం పలికాడు గౌతముడు. ఆదరించి పోషించాడు. యజ్ఞ యాగాలు నిరంతరంగా పుష్కలంగా జరుగుతూ ఉండడంతో దేవతలు సంతోషించారు, మహర్షిని కీర్తించారు. ఇంద్రుడైతే మరీ మరీ కొనియాడాడు. ఆశ్రమంలో కల్పవృక్షము ఏదో ఉండి కోరికలు తీరుస్తున్నట్టుంది, లేకపోతే భూమండలం కరువుతో కడకడలాడుతూ ఉంటే వీరికి ఈ సమృద్ధి ఎలా సాధ్యము అనుకున్నాడు. 12 ఏళ్ళు గడిచాయి. గౌతముడు అందరినీ పోషిస్తూనే ఉన్నాడు. అలాగే ఏ కొంచెము గర్వపడలేదు. గాయత్రీదేవికి ఒక దివ్య మందిరం కట్టించాడు. ముని విప్రులంతా అక్కడ చేరి భక్తి శ్రద్ధలతో ముప్పొద్దులు అర్చించారు, మంత్ర పురస్కరణలు సాగించారు. జనమేజయ, ఇప్పటికీ ఆ మందిరము అక్కడ ఉంది. గాయత్రి మాత బాలగా, యువతిగా, వృద్ధరాలిగా త్రిసంధ్యల్లోనూ దర్శనమిస్తుంది. శ్రీ జగదంబార్పణమస్తు. వచ్చే భాగంలో మిగతాది విందాం.